మా ఆయన ఫ్లవర్ తరుగుతున్నాడు. నేను ఆనియన్ టమోటా తరిగేసుకున్నా. సండే కదా, మరేమన్నా చేయాలా స్పెషల్? ఏం కావాలి నాకు, నా కొడుక్కి ఇద్దరికి కావాలి స్పెషల్. సూపర్ ఉండే ఐటమ్. గోబీ రైస్ చేద్దునా? ఓకే డన్. హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు సండే కాబట్టి మరి మా ఆయన ఏదైనా స్పెషల్ చేయని చెప్పినాడు. సో కాలీఫ్లవర్ రైస్ ఎంత సింపుల్గా ఉంటుందంటే అది నేను మీకు చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. నిహాంత్ అడుగుతున్నాడు వాళ్ళ నాయన్ని స్పెషల్ కావాలనేసి కదా నిహాంత్? ఓకే, దానికి ముందు మీరు ఏం చేయాలంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ నా కోసం ప్లీజ్ స్టే ట్యూన్. నిహాంత్ ఇక్కడేమైంది పడినాడు, నిహాంత్ డుమ్ అని పడినాడు. మా ఆయన ఫ్లవర్ తరుగుతున్నాడు. నేను ఆనియన్ టమోటా తరిగేసుకున్నా. నేను చేస్తానంటే ఈయన బిక్కొని చేస్తా ఉన్నాడు. గోబీ మంచూరి చేస్తా ఉంటే ఏమన్నా ఎప్పుడన్నా తరుగుతా ఉంటే ఫ్రై చేయాలంటే చేయొచ్చు. చూడు చాలా చాలే. ఈ నిహాంత్కి వాసన, అన్ని వాసన చూస్తూ ఉంటాడు. కూరగాయ వాసన. సో ఇట్లా ఇలా ముక్కలు ఉండాలి. ఇంత సైజులో ముక్కలు ఉంటే చాలు. ఇప్పుడు ఇవి ఉడికేసుకుందాము. పసుపు వేసి ఉడికేసుకుందాం. చూడండి, ఉడికే పెట్టినాను. పసుపు ఉప్పు ఉడికించుకోవాలి. ఇది సో ఉడికింది, ఆఫ్ చేసేద్దాం. కొంత నూనె వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొంచెం బ్యాళ్ళు అన్నీ కలుపుకుందాము. సో ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాము. కలుపుకుందాము. సో నెక్స్ట్ టమోటా వేసుకున్నాము. కొంత ఉప్పు వేసుకుందాము మగ్గికి. ఇదంతా స్మూత్ అవ్వాలనేసి ఉప్పు వేసుకున్నామంటే గ్రీన్ మగ్గిపోతాయి టమోటా ఆనియన్. ఇప్పుడు కాలీఫ్లవర్ వేసుకున్నాము. కొంచెం అల్లం తెల్లవారి పేస్ట్ కలిపేసుకున్నాము. పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందాం. ఇది
కొంచెం కారం పొడి, ఉప్పు, ధనియా మసాలా, ధనియా పౌడర్, ఇదంతా కలిపెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ వేసుకున్నాను. ఉప్పు తగ్గింటుందండి. ఇప్పుడు ఉప్పు చూసుకొని వేసుకున్నాము. మిక్స్ చేసుకున్నాము. సాల్ట్ వేసుకున్నాము. తగ్గింది చెప్పాను కదా, ఇప్పుడు సాల్ట్ తగ్గింటుంది. ఇంకోసారి కలిపెట్టుకుందాము. అంతేనండి, సింపుల్ రైస్, గోబీ రైస్ విరిగిన ప్రిపేర్ అయిపోతుంది. ఫస్ట్ రోంత నిమ్మకాయ పిండుకుందాము. లెమన్ జ్యూస్, ఇంకోసారి కలిపెట్టుకొని ఇంకా సర్వ్ చేసుకునేది. అంతే, ఈజీ అయినా మా ఆయనకి టేస్టీ రైస్ స్పెషల్గా ఉండేది. టిఫిన్ కట్టిమని చెప్పాడు బాక్స్కి. టేస్టీ అయిన రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసుకోండి, కమెంట్ చేయండి నాకు. సో మా ఆయనకు టిఫిన్ కడుతున్నాను నేను. బాగుందేనా? అయిపోగొడతాండి కొడుకు. బాగుందా? నువ్వు పెట్టుకో, నువ్వు తిను. బాగుందా? ఉప్పు తక్కువైందా? స్వీట్ పా పా తీస్తాను. బాగుందా? ఇంకా నైట్ నిహాంత్కి పిజ్జా కావాలని అడిగేసినాడు. అందుకు వాళ్ళ నాయన పిజ్జా తెచ్చాడు. పిజ్జా తినేసి సండే ఇలా ఎంజాయ్ చేశాను. బాయ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, షేర్, బాయ్.